హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్‌లో నిరుద్యోగులపై లాఠీ చార్జి అశోక్ నగర్‌లో కాంగ్రెస్ సర్కార్ దమనకాండ అని చెప్పి ఒక వార్తను రాశారు. ఉద్యోగాలు కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్ కొలువులు లేవన్న మంత్రి, కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్ర. వరుస ఆందోళనతో దద్దరిల్లిన అశోక్ నగర్. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగుల ర్యాలీ. పోలీసుల లాఠీ చార్జి, పలువురు గాయాలు, రక్తం కారుతున్న ఈడ్చి పారేసిన పోలీసులు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. యూపీపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలివి. నిరుద్యోగులు యువత ఆ ఉచ్చులో పడ్డారు. 2023 డిసెంబర్ 2న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గడిచిన 25 నెలల్లో యూపీపీఎస్సీ ఏడాదికొకటి చొప్పున 2 జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. రేవంత్ సర్కార్ మాత్రం 2024 ఆగస్టులో ఏ వివరాలు లేని మొక్కుబడి క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకున్నది. తర్వాత కొలువుల భర్తీ లేదు. మరో జాబ్ క్యాలెండర్ ఊసేయలేదు. ఇదేమి అని ప్రశ్నించిన నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. వీపులు చిట్లేలా లాఠీలు జుడిపిస్తున్నది అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. మొన్న దిల్సుఖ్ నగర్‌లో, నిన్న అశోక్ నగర్‌లో నిరుద్యోగుల పైన ఒక రకంగా దమనకాండే పోలీసులు, ప్రభుత్వం. ఇది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల ఎజెండానే పెట్టుకుంది. వాళ్ళు పెట్టుకున్న ఎజెండాలో అధికారంలో రావడానికి నిరుద్యోగులు కూడా ఒక కారణం. నిరుద్యోగులు అంటే నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్‌తోనే తెలంగాణ వచ్చింది. కానీ నియామకాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం మొదటి సంవత్సరం లోపే. 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. యూపీపీఎస్సీ తరహాలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. యూపీపీఎస్సీ తరహా లేదు, ఏపీఎస్సీ తరహా లేదు. జాబ్ క్యాలెండర్ లేదు, 2,00,000 ఉద్యోగాలు లేవు. మోసం అయిపోయిందది. దానిపైన ప్రశ్నిస్తే కోపమొస్తుంది. దానిపైన రోడ్డెక్కి నిరసన తెలిపితే కోపమొస్తుంది. ప్రజాప్రభుత్వం అంటారు. ఇందిరమ్మ పాలన అంటారు. ఇందిరమ్మ పాలన అంటే ప్రజల్ని స్వేచ్ఛగా నిరసన తెలపనియాలి. ప్రజలు పోయి మంత్రులను, అధికారులను కలిసే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇవ్వరు. ఇప్పుడు సెక్రటరియట్‌లో పోతే పోలీసు నిర్బంధం. ప్రగతి భవన్‌లో పోవాలంటే పోలీసు నిర్బంధం. మేము కంచెలు తీసేసినాం, గడీలు బద్దలుగొట్టినాం. దేనికి బద్దలుగొట్టి మళ్ళా కంచెలేస్తారు కదా! ఈరోజు సెక్రటరియట్‌లో ఏదైనా ఒక మంత్రిని పోయి కలవాలంటే ఒక సామాన్య ప్రజలు నిర్బంధ కాండ. పోలీసులు చెకింగ్‌లు. లోపటకి రానియ్యరు. అపాయింట్‌మెంట్‌లివ్వరు. ఇది ఎట్లా ప్రజాపాలన ఇది? ప్రజలు మాట్లాడకుండా అధికారులతోను, మంత్రులతోనుంటే ప్రజాపాలన ఎట్లయిద్ది? ఇదొక చర్చ అయితే నిరుద్యోగులు నిన్న నిరసన కార్యక్రమం చేపడితే వాళ్ళేదో సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వరకు ఒక భారీ ర్యాలీ తీశారు. అంటే ప్రభుత్వం రిజిస్టర్ చేయాలి. నిరుద్యోగుల నిరసనని, నిరుద్యోగులకున్న ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనేది ఒక ప్రయత్నం ఉంటది. ప్రజాపాలన అంటున్నారు కదా మీరు. ఆ ప్రజాపాలనలో ప్రజల ఆవేదనని గుర్తించడానికి అదొక మార్గం. నిరసనలు, ధర్నాలు. మీరు కూడా అదే కేసీఆర్ చేసినట్టు ధర్నా చౌకులు ఎత్తేయటం, ధర్నాల పైన నిర్బంధాలు ప్రయోగించటం, ఉక్కుపాదాలు మోపటం, లాఠీ చార్జీలు చేయటం అదే చేస్తుంటారు. మరి ఇది కూడా ప్రజాపాలన ఎట్లయితే అదే పాలన ఇది కదా! ఇది అంతా ఒక ఎపిసోడ్. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిరుద్యోగులో లేతే ఉద్యోగులో లేతే ప్రజలో సమస్యలతోని ఇప్పుడు మొన్న అసెంబ్లీ ముట్టడికొచ్చారు. గ్రామ పంచాయతీ సంబంధించిన మాజీ సర్పంచులు మా బిల్లులు పరిష్కారం కాలేదు. మా బిల్లులు ఇవ్వలేదు. మేము ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సొస్తుందని. వాళ్ళు నిర్బంధించి అక్కడికక్కడ అరెస్టులు చేశారు. నిన్న నిరుద్యోగులు బయటకొచ్చారు. రేపు ఇంకోళ్ళు బయటకొస్తారు. అసలు వాళ్ళు ఎందుకొస్తారు? వాళ్ళ సమస్య ఏంది? ఆ సమస్య ఏదో ఇందాము అని ఉండాలి గదా! అది ఉండదు. పోలీసులు ఉన్నారు గదా! అని నిర్బంధం ప్రయోగిస్తారు. ఇప్పుడు ఒక మనిషి కడుపు నొప్పితోనొచ్చిండా, తలనొప్పితోనొచ్చిండా, కాలిరిగిందా, చెయ్యిరిగిందా అని వాని బాధ ఏందో ఇందామని ఉండాలి గదా! లేదు లేదు వాడు ఏ నొప్పితోనని రాయని నోరు బయటికి రాకుండా ప్లాస్టరేసి కాళ్ళు చేతులు కట్టేయండి అని పోలీసులకు ఆదేశాలు. ఇప్పుడు మీరు కాళ్ళు చేతులు కట్టేసో, నోరుకి ప్లాస్టర్ ఏసే పని గాకుండా అసలు ఆ బాధేంటో ఇంటే అయిపోద్ది గదా! పరిష్కారం పక్కన పెట్టండి. ఆ బాధ ఇంటానికి గూడా ఓపిక లేకపోతే అది ప్రజాపాలన ఎట్లయిద్ది? ప్రజల వాయిస్ వినకపోతే, ప్రజల ఆవేదన వినకపోతే అది ప్రజల ఆవేదన ఏంది? ఆ ప్రశ్నకున్న సమస్య ఏంటి? దాన్ని మనం ఎట్లా పరిష్కరించొచ్చో అదే ఆలోచించాలి తప్ప, ఇక పోలీసులున్నారు మనం మనం అధికారాన్ని ఉపయోగిద్దామని జెప్పి, వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమం చేయొద్దు. ఇది అదే జేస్తాను లాఠీ చార్జ్ జేసి. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే నిన్న జరిగిన ఈ ఘటన ఒక్క పత్రిక అంటే ఒక పత్రిక రిపోర్ట్ చేయాలి. ఒక నమస్తే తెలంగాణ తప్ప. వీళ్ళు గూడా ఏందంటే బీఆర్ఎస్ పార్టీ పత్రిక కాబట్టి వీళ్ళు జేశారు. వీళ్ళకేదో నిరుద్యోగుల మీద ప్రేమ ఉండి చేయలే.
అంటే ప్రజలంటే, నిరుద్యోగులంటే బాధలతోని, ఆవేదనతోని ప్రభుత్వానికి చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళంటే, మన టీవీలకి, మన పత్రికలకి, మన ఛానల్స్‌కి ఎంత కన్సర్న్ ఉంది, ఎంత బాధ్యత ఉందనేది దీన్ని బట్టి అర్థం. ఒక్క పత్రిక కూడా బ్యానర్ ఐటెమ్‌గా దీన్ని రాయలే. ఎక్కడో లోపట ఒక అప్రాధాన్య వార్తగా రాశారు. అంత పెద్ద ఎత్తున కొన్ని వేల మంది రోడ్ల మీదకొచ్చి నిరసన తెలిపితే, లాఠీచార్జ్ జరిగితే, ఏం బ్యానరు పేజీలో ఫస్ట్ పేజీలో ఒక వార్త ఏస్తే తప్ప ఎయలే. అంటే ప్రజల సమస్యలు, నిరుద్యోగుల సమస్యల పైన పత్రికలకి ఎంత బాధ్యత ఉంది, టీవీ ఛానళ్ళకి ఎంత బాధ్యత ఉంది, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది, రాజకీయ పార్టీలకి ఎంత బాధ్యత ఉందని దీన్ని బట్టి అర్థమైంది. ఒకటే ఒకటి నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటెమ్ ఏసింది. మిగతా అన్ని పత్రికలు కొన్నైతే అసలు ఏయలేదు. ఈ కొన్ని ఎక్కడో లోపట 10 పేజీలు, 11 పేజీలకి చిన్న ఐటెమ్ ఏసేశారు. అంటే దీనికి ప్రాధాన్యత లేదు వాళ్ళ దృష్టిలో. ఈ పత్రికలు కూడా బాధ్యత లేని పనులు చేస్తున్నాయి. రైట్. ఇది నమస్తే తెలంగాణ. ఆంధ్రప్రభలో. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్స్ అట సంక్రాంతికి అటు ఇటుగా ఎన్నికల షెడ్యూల్. ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ దావోస్ నుంచి తిరిగి రాక 3-9 రోజుల పాటు బహిరంగ సభలతో బిజీ. ఆ తర్వాతే మున్సిపల్ ఎన్నికలు. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్స్ వస్తాయట. సంక్రాంతికి అటు ఇటుగా ఎన్నికల షెడ్యూల్స్ పెట్టుకొని అటు రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు పోతాడు. దావోస్ పర్యటన నుంచి ఫిబ్రవరి 1కి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఒక 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు బిజీగా పర్యటనలు పెట్టుకోవడానికి అనుకూలంగా షెడ్యూల్ ఇస్తారనే రకంగా వార్తలు రాసింది. మొత్తానికైతే నెక్స్ట్ వీక్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు రిలీజ్ అయిద్దట. ఆ షెడ్యూలు వన్స్ రిలీజ్ అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తది కాబట్టి రైతు భరోసా ఇప్పుడు లేనట్టే. ఈ రైతు భరోసా పరిస్థితి ఏందని ఇప్పటికే 1000 కళ్ళతోని ఎదురు చూస్తున్నారు రైతులు. ఎప్పుడేస్తారో డిసెంబర్ అయిపోయింది. జనవరి కూడా వస్తుంది. ఆ రైతు భరోసా సంక్రాంతి పండగకి వేస్తున్నాం అని ప్రభుత్వం ఊరించింది. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఈ నెలాఖరుకి రైతు భరోసా వేస్తాం ఇప్పుడు లేదు అన్నాడు. ఇప్పుడు ఆ నెలాఖరు పైన కూడా నీళ్ళు కమ్ముకున్నట్టే. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఏమొస్తదంటే కోడ్ వచ్చేస్తది. ఈ కోడ్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు లేదు అంటారు. అంటే ఫిబ్రవరిలో కూడా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు. మార్చిలో అనేది ఇక భగవంతుడికి ఎరుక. ఎందుకంటే బడ్జెట్ ఉంటది. బడ్జెట్ తర్వాత అంటారు. ఇక మళ్ళా జూన్ వచ్చిందాకా డ్రాగన్ చేస్తారా? ఎన్నికలు లేవు కాబట్టి మున్సిపల్ ఎన్నికలు అయిపోతున్నాయి కాబట్టి ఇంక అవసరం లేదు. మళ్ళా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏమన్నా ఎన్నికలు పెట్టదలుచుకుంటే అప్పుడు రైతు భరోసా ఏస్తారా? నిజంగా రైతు భరోసా ఏయాలని కమిట్మెంట్ ఉంటే ఇప్పుడు సంక్రాంతి లోపు ఏయాల ప్రభుత్వం. ఏసే కమిట్మెంట్ లేదు. అవసరం కోసం దాన్ని వాడుకుంటున్నారు. అంటే ఓట్ల అవసరం కోసం రైతు భరోసాను అట్లా పెండింగ్ పెట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎప్పుడైతే పెట్టాలనుకుంటారో దానికి ఒక 10 రోజుల ముందు రైతు భరోసా రైతుల అకౌంట్‌లలో ఏసి ఓట్లేయించుకునే కార్యక్రమం, ఓట్లు కొనుక్కునే కార్యక్రమం చేస్తారనుకుంటా. ఇది చూస్తే అదే అనిపిస్తుంది. రైట్. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. ఈసారి 500% రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మోత భారత్, చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా చర్యలు. రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించాలని పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బంప్ సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా రష్యా నుంచి చౌక ధరలకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఏకంగా 500% టారిఫ్ను విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యా నుంచి చమురు ఎవరు కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై సుంకాల మోత మోగనుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా అమెరికాకి అధ్యక్షుడు అనుకోవట్లే ఆయన. ప్రపంచానికి అధ్యక్షుడు అనుకుంటుండు. ప్రపంచానికే నేను అధ్యక్షుడని అన్నట్టు ఫీల్ అయ్యి అటు రష్యా నుంచి చౌకదారులకి చమురు కొంటున్న భారతదేశము, చైనా పైన అంటే మనకు కావాల్సిన చమురు మనం ఎక్కడి నుంచి కొనుక్కోవాలనేది అమెరికా డిక్టేట్ చేస్తుంది. మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మీ పైన 500% సుంకాలు విధిస్తామని ఒక హెచ్చరిక, ఒక కాషన్ జారీ చేసిండు. బెదిరింపు అన్నట్టు. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వగురువు, చాలా శక్తివంతమైన ప్రధానమంత్రి అంటారు బీజేపీలు, ఆర్ఎస్ఎస్. మరి అంత శక్తివంతమైన విశ్వగురువు, విశ్వ ప్రధానం అయితే ఎందుకు అసలు ఖండించలేని పరిస్థితి? డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకి ఈ మధ్య నిన్న మొన్న నన్ను బతిలాడుకుంటూ మోదీ
సార్ నాకొక్కసారి అవకాశం ఇయ్యండి. మిమ్మల్ని కలుస్తా అని అడిగిండు" అని కూడా ఒక అడుగు ముందుకేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. దానిపైన ప్రకటన లేదు. అది తప్పా ఒప్పో చెప్పడు. ఇప్పుడు దీనిపైన తప్పా ఒప్పో చెప్పడు. ఖండించే పరిస్థితి లేదు. మరి ఇంత శక్తివంతమైన ప్రధాని ఎందుకు మాట్లాడలేని పరిస్థితి? శక్తి ఎందుకు రావట్లా? డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు కౌంటర్ ఇయటానికి, డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపైన మాట్లాడటానికి అనేది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పెద్ద చర్చ. ఈ శక్తి ఎక్కడికి పోయింది? శక్తి అంటే ఏదో సైనికులు చేసిన ఆపరేషన్ సింధునో వీటిని చూపించి శక్తివంతమైన ప్రధాని అంతే కాదు కదా! రైట్. బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ ఆదాని, అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర. కేంద్ర సర్కార్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూరా నిరసనలు, గ్రామ సభలో తీర్మానాలు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభలు. ములుగు సభకు సోనియా, రాహుల్‌కు ఆహ్వానం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి. అందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ప్రసంగం. ఉపాధి హామీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం. పథకం గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టర్ల పంపిణీ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క వీళ్ళు మాట్లాడారు. బీజేపీ కాదట అది బ్రిటిష్ జనతా పార్టీ అట. ఆదాని, అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేశారు. అదే అంబానీ మన ఇంటికి వచ్చిండు. ఆదాని, అంబానీ పైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో విమర్శిస్తాడు. మళ్ళీ అదే ఆదాని సంస్థలతో దావోసులో ఒప్పందాలు చేసుకుంటారు. అదే అదాని రేవంత్ రెడ్డి గారి ఇంటికి వస్తాడు. 100 కోట్ల రూపాయలు చెక్ ఇస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. అంటే 2 నాలుకల ధోరణి. ఆదానిని ఆ స్థాయిలో విమర్శించి, ఆదాని, అంబానీ కోసమే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంటే, మరి అట్లాంటి ఆదాని, దేశ సంపదను దోచుకునే ఆదాని రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఎట్లా వచ్చిండు? 100 కోట్ల రూపాయలు చెక్ ఎట్లా ఇచ్చిండు? స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి. దాన్ని వాళ్ళు రిటర్న్ ఎందుకు ఇచ్చారు? దానిపైన విమర్శలు ఎందుకు వచ్చినాయి? మీ సోపతులేంది? మీ మాటలేంది? ఇక దానిపైన నోరు మెదపరు. ఇది మొత్తానికైతే బ్రిటిష్ జనతా పార్టీ అట ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సీఎం బహిరంగ సభలున్నాయట. దీన్ని బట్టి మున్సిపాలిటీ ఎన్నికలు ఫిబ్రవరిలో 9 తర్వాత ఎప్పుడైనా ఉండొచ్చనేది ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంది. ఇది వచ్చే వరకు రైతు భరోసా ఇక పక్కన పెట్టినట్టే అనేది అర్థమవుతుంది. ఇంకోటి జిల్లాల బోర్డర్లు సెట్ చేద్దాం. గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కారు కసరత్తు. మండలాల మార్పులకు అధికారులతో స్టడీ. మెగా హైదరాబాద్‌ను 3 జిల్లాలుగా చేసే యోచన. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన. ఒక నియోజకవర్గంలోని మండలాలు 2, 3 జిల్లాల్లోకి. పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాలకు వెళ్ళినాయి. సమీప జిల్లాల్లో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్‌కు అనుగుణంగా మార్పులు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ. జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రణాళికలు. అంతా గజిబిజిగా మచ్చుకొనున్నాయి. వరంగల్ నగరాన్ని హనుమకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్, పోలీస్ పనులకు 2 కలెక్టర్లు సమన్వయం తప్పనిసరైంది. చారిత్రాత్మక నగరం 2గా చీలిపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదొకటుంది. హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ 3 జిల్లాలు. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా పరిధిలోకి వెళ్లడంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తున్నాయి. వీటిని తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని స్థానికులు 50 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి, మునుగోడు, నకరికల్ నియోజకవర్గాలు 2, 3 జిల్లాల పరిధిలోకి వెళ్ళాయి. దీనివల్ల ఏ పథకం అమలు చేయాలన్నా వివిధ జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవడం కష్టంగా మారింది. వాస్తవం ఇది ఉంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కొడంగల్ కాన్స్టిట్యున్సీ సహా 2, 3 జిల్లాల్లో ఉన్నాయి. వీటిని అడ్జస్ట్ చేయొచ్చు. ఈ అడ్జస్ట్ పేరుతోని మళ్ళీ మీరు ఏమైనా ఉన్న జిల్లాలను కదిలించే కార్యక్రమం, రద్దు చేసే కార్యక్రమం, కొత్తవి పెట్టే కార్యక్రమాలు కుంపట పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ ఇక ఆ కుంపటిని ఆర్పలేదు. ఇది మొత్తానికి జిల్లాల సర్దుబాటు సెట్ చేద్దామని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. అది కొంతవరకు అయితే మంచిదే. పెండింగ్ డీఏలు ఇప్పిస్తారా? తప్పుకుంటారా? అని ఉద్యోగ సంఘాల నేతలపై ఎంప్లాయీస్ ఒత్తిడి. అటు సర్కారు, ఇటు ఉద్యోగుల మధ్య నలుగుతున్న లీటర్లు. అలాగని ప్రభుత్వంపై ప్రెషర్ పెంచలేని పరిస్థితి. నిత్యం ప్రభుత్వ పెద్దలతో నేతల మంతనాలు. డీఏలపై ప్రస్తావిస్తే ఆర్థిక పరిస్థితి తెలుసు కదా అని చురకలు. పెండింగ్ డీఏలు ఇప్పిస్తారా? తప్పుకుంటారా? ఇది ఇప్పుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉద్యోగ సంఘాల నేతలు
వాళ్ళు ఉద్యోగుల కోసం పనిచేయట్లే. ప్రభుత్వాన్ని రక్షించడానికి పనిచేసినట్టుంది. ఏ చిన్న కార్యక్రమం ముఖ్యమంత్రో, మంత్రులో ఏదైనా చిన్న డీఏ ఇస్తున్నామనో, లేదా ఇన్సెంటివ్ ఇస్తున్నామనో, ఏదైనా బకాయిలు ఇస్తున్నామనో చిన్న ప్రకటన చేస్తే చాలు పాలాభిషేకాలు చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఉన్నది ఉద్యోగుల కోసం అనట్లేదు. అటు తిరిగి, ఇటు తిరిగి ఉద్యమం అంటే ఉల్టా అయ్యారు ఉద్యోగులే. మీరు ఆ డీఏలు పెండింగ్ బిల్లులు ఏమైనా ఇప్పిస్తారా? లేదంటే తప్పుకుంటారా అనే పరిస్థితికొచ్చింది. వాళ్ళు తప్పుకోరు. వాళ్ళకి పొలిటికల్ లాబింగ్ రాజకీయ నాయకులతోని ఉన్నత స్థాయి వర్గాలు ఆ పైనున్న ప్రభుత్వ యంత్రాంగంతోని ఎప్పుడు లైజీన్ ఉండాలంటే సంఘం నేతలుగా ఉండాలి. వీళ్ళు సంఘం నేతలుగా ఉండి సంఘం కోసం, ఉద్యోగుల కోసం పనిచేయట్లే. వాళ్ళ సొంత లాభాలు, సొంత పనులు చేసుకొని ప్రభుత్వం మేరుమానం కోసం పనిచేస్తున్నారు. అదే రాసిండు. అలాగని ప్రభుత్వం పైన ప్రెషర్ పెంచలేని పరిస్థితి. ఎందుకు పెంచలేరు? ఏంది లోపాయకార ఒప్పందాలు? అంటే ప్రెషర్ పెంచుతారంటే ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా అంటారట. అంటారు వాళ్ళు అదే. ఆర్థిక పరిస్థితి తెలుసని రాష్ట్రాన్ని గాలికి వదిలేయలేరు కదా! అట్లా ఉద్యోగుల పరిస్థితి కూడా పెండింగ్ బిల్లు ఇక ఆర్థిక పరిస్థితి ఎప్పుడు బాగుపడుద్ది? బాగుపడదు ఎప్పుడు. ఎప్పుడు ముందు పడిద్ది? ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ముందుకొస్తే ఎప్పుడు మిగిలిన రాష్ట్రం అయింది? అయ్యే పరిస్థితే లేదు. అనేక స్కీములకి, అనేక అభివృద్ధికి, అనేక అసలు ఉన్నదో లేనో తెలవని ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ లాంటి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతాట అప్పులు తెచ్చి. ఉద్యోగులు రాష్ట్రం కోసం పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లు విషయంలో రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఆర్థిక పరిస్థితి తెలుసు కంటే, మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి మీరు మీరు తిరిగే ఫ్లైట్లు ఆగుతున్నాయా? మీరేసే యాడ్లు ఆగుతున్నాయా? ప్రకటనలు ఆగుతున్నాయా? రూ. 1,00,00,000 ప్రకటనలు. వృధా ఖర్చేమన్నా తగ్గుతుందా? ఏది తగ్గట్లేదు కదా! ఇది మొత్తానికైతే ఉద్యోగ సంఘాల పైన ఉద్యోగులు ఒత్తిడి చేస్తారట. మీరు ఇప్పిస్తారా? తప్పుకుంటారా అని. రైట్. ఇది కుక్కలకు బదులు పిల్లలను పెంచుకోండి. అన్ని కుక్కలను తొలగించాలని చెప్పలేదు. ప్రభుత్వ స్థలాలను కార్యాలయాల వద్ద నుంచి తరలించాలని సుప్రీంకోర్టు చెప్పింది. మగాళ్ళు సైతం ఎప్పుడు రేప్ చేస్తారో తెలియడం లేదని కన్నడ నటి రమ్య చెప్తున్నారు. కుక్కలతోని పోల్చింది మగాళ్ళని రమ్య. సుప్రీంకోర్టు కుక్కల విషయంలో పదే పదే చెప్తుంది. కుక్కలు జనావాసాల్లో తిరగనియొద్దు. దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి. కుక్కల్ని బదులు మీరు పిల్లల్ని పెంచుకోండి ఇళ్లల్లో. ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే పెంచుకోండి వాస్తవంగా. ఇది వాస్తవం సుప్రీంకోర్టు చెప్పింది. చాలా ఉన్నత వర్గాల్లో ఉన్న డబ్బులు అంటే ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వర్గాలు కుక్కలకి ఇచ్చిన విలువ వాళ్ళ ఇంట్లో పని మనుషులకు కూడా ఇయ్యరు. కుక్కలకి ఇచ్చిన విలువ మనుషులకి ఇయ్యరు. ఎవడైనా మనిషి అన్నం లేదు అని అడుక్కోవడానికి వస్తే వానికి కాస్త సాయం చేసే పరిస్థితి ఉంది. కానీ కుక్క కోసం దానికి రకరకాల విద్యలు రకరకాల కొంతమంది ఇళ్లలో కుక్కల కార్లే ఉన్నాయి. స్పెషల్‌గా ఏసీ కార్లు, ఏసీ రూములు, ఏసీ స్టోరేజ్‌లు. దాని ఫుడ్డు, దాని కథ అంతా రాయిస్తాం. దాని బదులు పిల్లల్ని పెంచుకోండి అని చెప్పారు. మంచి సూత్రమే. ఇక దాంతో పాటు సినీ నటి కన్నడ నటి రమ్య మగాళ్ళు గూడా కుక్కలు కరిచినట్టే ఎప్పుడు రేప్ చేస్తారో తెలవదు. ఎప్పుడు ఏం చేస్తారో తెలవదు. కుక్కల్లాంటి వాళ్ళే మగోళ్ళని ఆమె విమర్శించింది. రైట్. ఈనాడు. టీచర్ల హేతుబద్ధీకరణకు సీఎం పచ్చజెండా ఊపారట. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో గురువారం విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు కొత్త మండలాలకు ఎంఈఓ పోస్టులు, 21 జిల్లాలకు డీఈఓ పోస్టుల మంజూరు తదితరాల గురించి ప్రస్తావించినట్టు సమాచారం. ప్రతి 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలని, రాష్ట్రంలో మాత్రం ప్రతి 17 మందికి ఒకరున్నారని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఎంతోమంది మిగిలిన టీచర్లు ఉన్నందున వారిని వివిధ అవసరాలకు సమర్థంగా వాడుకోవాలని సూచించారు. ఎంఈఓ పోస్టుల మంజూరుకు ఆమోదం లభించలేదు. టీచర్ల హేతుబద్ధీకరణకు మాత్రం ముఖ్యమంత్రి అంగీకరించారు. రాష్ట్రంలో చివరిసారిగా 2015లో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. టీచర్ల రేషనలైజేషన్‌కి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపాడు. కానీ ప్రతి మండలానికి ఎంఈఓ లేడు సార్. ప్రతి జిల్లాకి డీఈఓ లేరు. ఇన్ఛార్జీలతో నడిపిస్తున్నాడు. వాటికి ఆమోదం తెలపలే. టీచర్లు ప్రతి 17 మందికి ఒకళ్ళున్నారు. అవసరం లేదు. మొత్తాన్ని క్లబ్ చేయండి. వేరే వాటికి వాడండి అని చెప్పి. టీచర్లను ఎట్లా రేషనలైజేషన్ చేయాలి? హేతుబద్ధీకరణ ఎట్లా చేయాలి? స్కూళ్ళను ఎట్లా కలపాలి? మెర్జ్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప, అసలు ఆ స్కూళ్ళల్లో విద్య ఎట్లా ఉంటుంది? నాణ్యమైన విద్య ఉందా? నాణ్యమైన డ్రింకింగ్ వాటరు, నాణ్యమైన ఫెసిలిటీస్ ఉన్నాయా? అని అది లేదు ఆరా. టీచర్లు ఎంతమందిని ఉంటే తగ్గించాలి? ఎంఈఓలను ఎట్లా తగ్గించాలి? డీఈఓలను ఎట్లా తగ్గించాలి?
ఎంప్లాయీస్ని ఎట్ట కోత పెట్టాలి, వీటిపైన ఉన్న శ్రద్ధ నాణ్యమైన విద్య, నాణ్యమైన ఫుడ్డు, నాణ్యమైన వస్తువుల గురించి లేదు. దీన్ని బట్టి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే. దీన్ని బట్టి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ఎట్లాంటి దృక్పథం ఉందనేది మనకు అర్థమైతుంది. ఇంటర్ విద్యార్థులకి బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యం పెట్టారట. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి టీచర్ల హేతుబద్ధీకరణ ఉంటదట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.